హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ స్టాచ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏం చూడబోతున్నామో. అదేనండి, అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్. ఇది కూడా మేము ఆ రోజు విజిట్ చేసాము. ఇది హిస్టారికల్ ప్లేసు. నేను ఇంతవరకు చరిత్రలో చదువుకోవడమే కానీ ఎప్పుడు చూడలేదు. దాని గురించి అయితే చాలా ఎమోషనల్ ఫీలింగ్సే ఉన్నాయి. ఎప్పుడైతే జలియన్ వాలా బాగ్ అనేసరికి ఇంకా పదని చూద్దాం అదంతా ఏం జరిగింది అనేసి ఒకసారి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైందనమాట. జలియన్ వాలా బాగ్ దురంతం ఒక చీకటి సంఘటన. అది చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక దుర్ఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందరో అమరవీరులు తన ప్రాణాలని బలికొన్నటువంటి సంఘటన అది. ఆ అమరవీరుల స్టాచ్యూస్ అన్నీ కూడా ఇవ్వండి ఈ విధంగా లైన్గా ఇక్కడ వాళ్ళైతే డిజైన్ చేశారు. చాలా చక్కగా అనిపించింది. వెళ్ళిన వెంటనే చూసేసరికి ఒక రకమైనటువంటి జాతీయ భావం అనేది మనలోని ఒక్కసారిగా వెల్లుబుకుతుంది అనమాట. అక్కడ ఆ ఏరియా అంతా మనం వెళ్ళేసరికి ఒక రకమైన జాతీయ గీతాల ఆలాపనతో జాతీయ భావాన్ని పెళ్ళుకే విధంగా ఉంటుందన్నమాట అట్మాస్ఫియర్ అంతా కూడా. ఈ జలియన్ వాలా బాగ్ చీకటి ఉదంతం గురించి 2 మాటల్లో మనం చెప్పుకుందాము. అసలు ఈ జలియన్ వాలా బాగ్ దుర్ఘటన ఎందుకు జరిగింది, అంత వందల మంది ఎందుకు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది, అసలు అక్కడ కాల్పులు ఎందుకు జరిపారనేది మనం తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధానంతరము బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై రౌలట్ చట్టం అనేది తీసుకొచ్చింది 1919లోని. దీన్ని వ్యతిరేకిస్తూ భారతీయ స్వతంత్ర సమరయోధులందరూ కూడా అనేక నిరసనలు తెలియచేస్తూ తిరుగుబాట్లు చేస్తున్నారు. దాన్ని అణచివేయడానికి పంజాబ్లో అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి మైకేల్ ఓడయ్యర్ తీవ్ర అణచివేత చర్యలను చేపట్టారు. అందులోని భాగంగానే జలంధర్ నుంచి రెడినాల్డ్ హారీ డయర్ని పిలిపించుకున్నాడు పంజాబ్కి. ఈయన వచ్చిన వెంటనే పంజాబ్లో 144 సెక్షన్ విధించాడు. ఈ విషయంపై ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు. అది తెలియకపోవడం వలన మన నాయకులందరూ కూడా ఈ జలియన్ వాలా బాగ్ పార్క్లో మీటింగ్ అనేది అరేంజ్ చేసుకున్నారు. జలియన్ వాలా బాగ్ అనేది ఒక పార్క్. ఇది పబ్లిక్ పార్క్ అవడం వల్ల ఇక్కడ విశాలమైన ప్రదేశం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకొని వెంటనే డయర్ మొత్తం 50 మంది సైన్యంతో వచ్చి కాల్పులు మొదలెట్టాడు. ఎక్కడ వారిని అక్కడ ఉన్నట్టుగానే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసి మొత్తం వాళ్ళందరినీ కూడా కాల్ చేయడానికి పగడ్బందీ ఏర్పాట్లు చేసి ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లోజ్ చేసేసాడు. ఇంకా జనాలు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళే దారి లేక కొంతమంది ఆగొండి ఆ నూతిలో అలాగా దూకి చనిపోయారు, ఎటు వెళ్ళాలో తెలియక. ఇంకా గోడ దూకే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా ఎటు పోనీయకుండా అలా షూట్ చేసేసారు. అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాన్ రైఫిల్స్ అన్నీ అయిపోవడం వల్ల ఉన్న వాళ్ళని విడిచిపెట్టారే తప్ప వీళ్ళకైతే తప్పించుకునే మార్గం లేదనమాట. ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన. దీన్ని తెలుసుకొని దేశమంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయాన్ని దాచడానికి చాలా ప్రయత్నం చేసినప్పటికీ వెంటనే దేశం అంతటికి కూడా ఈ విషయం మరుసటి రోజుకే తెలిసిపోయింది. అన్ని న్యూస్ పేపర్లు కూడా వచ్చిందనమాట. స్వాతంత్రానంతరం ఇదిగోండి 1961లో మన భారత ప్రభుత్వం ఈ అమరవీరులందరికీ స్మారక చిహ్నంగా దీన్ని అయితే ఈ స్తూపాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఇది విజిట్ చేసి ఇక్కడున్న హిస్టరీ అంతా కూడా చూసి తెలుసుకుంటారు. అప్పటి మన జలియన్ వాలా బాగ్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రతిదీ కూడా ఇక్కడ హిస్టరీ ఉంటుంది. విజిటర్స్ అందరూ కూడా వచ్చి మొత్తం చూసి మనం చదివి చాలా విషయాలైతే అక్కడ మనము తెలుసుకోవచ్చు అనమాట. అక్కడ డిస్ప్లేలో కూడా అక్కడ వీడియో క్లిప్పింగ్స్ అనేది కంటిన్యూస్గా వేస్తూ ఉంటారు. అవి కూడా విని మనం అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరిగిందనేది మనకి తెలుసుకోవచ్చు. ప్రతి సిచ్యువేషన్ కూడా అక్కడ స్టాచ్యూస్ అక్కడ పేపర్ రీడింగ్ చేసినట్లుగా అక్కడ సన్నివేశాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా అవి అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు జలియన్ వాలా బాగ్లో ఆ ప్రదేశం అంతా చూస్తే అక్కడ ప్రతి సంఘటన కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా మనకి చూపిస్తుంది. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు, మరికొన్ని కొత్త విషయాలను కూడా అక్కడ తెలుసుకున్నాము. అవన్నీ చదివి చూసి చాలాసేపు అక్కడే ఇంక ఉండిపోవడం జరిగిందనమాట. ఇదిగోండి
ఇక్కడ ఈ చూస్తున్నారు కదా, ఇది బావి అనమాట. అప్పుడు చాలామంది జనాలు ఎటు వెళ్ళాలో తెలియక బావిలో దూకేశారని చెప్పాం కదా, ఆ దూకేసిన బావే ఇదండి. దాన్ని అంతటి కూడా చాలా గ్లాస్తో కొంచెం సీల్ చేసేసి ఉంచారు. ఎవరు మళ్ళీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి వీటిని సెక్యూర్డ్గా ఉంచారు. తర్వాత ఈ పక్కన చూసారా, ఇక్కడ గోడలా ఉంటుంది. ఇగోండి అప్పుడు బుల్లెట్లన్నీ కూడా వాళ్ళ కాల్పులు జరిగిన బుల్లెట్ ఎలా దూచిపోయి అవన్నీ హోల్స్ కూడా ఇక్కడ మనకి గోడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఆ రోజు నెక్స్ట్ డే పేపర్లోని ఏం న్యూస్ పడిందో అదంతా కూడా మనకి కనిపిస్తుంది. అప్పుడు జనాలు ఎలా చదువుతున్నారో, నాయకులు ఎలా చదువుతున్నారో మనకు కనిపిస్తుంది. ఆ న్యూస్ కూడా అక్కడ డిస్ప్లే చేసి ఉంచారు. పేపర్ న్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా స్కూల్ పిల్లలు కూడా వస్తే వాళ్ళకి అక్కడ హిస్టరీ అంతా కూడా ఇక్కడ గైడ్ అనేది ఉండి గైడ్ చేస్తున్నారు. కోచ్లాగా అరేంజ్ చేసినట్టున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ హిస్టరీ పిల్లలకి చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ పిల్లలందరికీ కూడా అక్కడ హిస్టరీ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఎలా జలియన్ వాలాబాగ్ దురంతాలు ఎలా జరిగాయి ఏంటనేది ఇక్కడ హిస్టరీ అంతా పిల్లలకి చెప్తున్నారు. మనం కూడా టూరిస్ట్ ప్లేస్లోని పిల్లలకి తీసుకెళ్ళేటప్పుడు సైన్స్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్తాం కదా, అలా తీసుకెళ్ళేటప్పుడు ఇది కంపల్సరీగా చూపించాల్సిన ప్లేస్ అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.